అండి అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతేనండి తెల్లనూక ఉప్మా అయితే చేస్తున్నాను. ప్రతిగా చూడండి. నేను చేసినట్టు చేస్తే నిజంగా ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఉప్మాకు కావాల్సినవి అయితే చూపిస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, అల్లం, కరివేపాకు, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తెల్లనూక అండి. ఇప్పుడు నేనైతే ఉప్మానైతే చేస్తున్నాను. చివరి వరకు స్కిప్ చేయొద్దండి. నేను చేసినట్టు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా అయితే ఆయిల్ వేస్తున్నానండి. గ్యాస్ స్టవ్ వెలిగించిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసానండి. ముందుగా అయితే నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే శనగపప్పు అయితే వేసేసుకున్నానండి. లైటింగ్ వెలుగులో కనిపించట్లేదు. శనగపప్పు అయితే వేసేసుకున్నానండి. నెక్స్ట్ ఆవాలు వేసుకున్నానండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నానండి. ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. వేరుశనగ గుళ్ళు, అల్లం ముక్కలు, జీడిపప్పు అన్నీ అయితే కాసేపు మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మగ్గాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకుని అయితే వేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకుని ఇలానే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేశానండి. నేనైతే ఈ గ్లాస్ నూకనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. అంటే ఈ గ్లాస్ నూక వేస్తే 3 గ్లాసులు వాటర్ అయితే వేస్తానండి. అందుకు నేను వేరే గిన్నెలోకి అయితే ఈ నూకనైతే వేసుకున్నాను. అంటే ఇప్పుడు వాటర్ తడుపుతాను కదండి, అప్పుడు నూక కూడా తడిసిపోద్ది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక 3 గ్లాసులు అయితే వాటర్ని అయితే అందులో యాడ్ చేస్తాను. మూత తీసి చూసేద్దామండి. చూసారు కదండి, లైటింగ్ వెలుగులో కనిపించట్లేదు కానీ ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ని అయితే మరగనివ్వాలండి. మూత అయితే పెట్టేసుకుందాం. సాల్ట్ అయితే మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోండి. వాటర్ మరిగిన తర్వాత అయితే ఉప్మా నూక అయితే వేసేసుకుంటున్నానండి. ఉండలు లేకుండా బాగా కలపాలి. బాగా కలపండి. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి అయితే ఉప్మాను అయితే తీసుకున్నాను. ఉప్మాను అలాగే ఆవకాయ అండి. మేమైతే ఉప్మా ఆవకాయ అయితే వేసుకున్నామండి. మీరు ఎలా తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఉప్మా ఆవకాయ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది తింటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.